హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిందు వంశీ వ్లాగ్స్. ముందుగా అందరికీ శుభోదయం. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు కూడాను. ఈరోజు భోగి సందర్భంగా ముందుగానే తాటాకుల మోపు తీసుకొచ్చానండి. ఉదయాన్నే 4 గంటలకి నేను లేచాను. బయట చలి చాలా ఉందండి. అందుకే అప్పుడే పిల్లల్ని లేపాలంటే ఎందుకు మనసు రాలేదు. పైగా రాత్రి వాళ్ళు చాలా లేటుగా పడుకున్నారు. ఇక మా బజార్లో అందరూ లేచారు. 5 గంటలకల్లా భోగి మంట స్టార్ట్ చేద్దామని పిల్లల్ని కూడా లేపానండి. పిల్లల్ని బయటికి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టేశాను. భోగి తాటాకు మోపు మంట వేసే చోటుకి తీసుకొచ్చుకున్నాను. భోగి మంట వెలిగించేశాను. పిల్లల నిద్రమత్తు పూర్తిగా పోయిందండి. భోగి మంట ఆ చలిని పారద్రోలుతూ వెచ్చగా పిల్లలకు ఆనందాన్ని మిగిల్చింది. ఇక వారు కూడా తాటాకు పట్టుకొని ఆ మంటల్లోకి వేసేశారు. ఇక తెల్లారుతుంది. బిందు ముగ్గులు మొదలు పెట్టేసింది. అప్పుడే ముగ్గులు 2 కంప్లీట్ అయ్యాయి. ఇక పిల్లల్ని స్నానానికి తీసుకెళ్ళింది. వాళ్ళని ఇక రెడీ చేసి సాంప్రదాయం ఉట్టిపడేలా బట్టలు వేయాలనేది ఈరోజు ఆశ. అలానే చేశాం కూడాను. నాకైతే చూడడానికి 2 కళ్ళు చాలవు. పిల్లలు రెడీ అయితేనే చూస్తూ ఉండిపోతుంటాను. ఇక పిల్లలకు టిఫిన్ రెడీ చేసి తినిపించేస్తుంది బిందు. ఇంక ఇలా మా 2025 భోగి పండుగ మొదలైందండి. మీరు కూడా భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. బిందు వంశీ వ్లాగ్స్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేస్తారని అనుకుంటున్నాను. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.